వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. నిదే సర్వ విద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 మే నెల 5వ తారీఖు ఆదివారం నుండి 2024 మే నెల 11వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాసుకుంటాం. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మేషములో రవి శుక్రులు, వృషభములో గురువు, కన్యలో కేతువు, కుంభములో శని, మీనములో కుజ బుధ రాహువులు, మీన మేష మిథున రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు ముందుగా 12 రాశుల్లో మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలకు లాభాలకు అవకాశం కనిపిస్తుంది. మీ మాటల వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలను అవకాశాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పదంలో ముందుకు సాగే పరిస్థితి ఈ వారంలో మీకు కనిపిస్తుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. వ్యవసాయ రంగంలోని వారికి మంచి శుభఫలితాలు, మంచి ఉత్పత్తులు, లాభాలు రావడానికి అవకాశం ఉంది. ఖర్చులు మితిమీరకుండా జాగ్రత్తలు తీసుకోండి, లేకపోతే ఉత్తరోత్తర ఆర్థిక సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మేషరాశి వారు 1 కేజీ గోధుమలు గాని, గోధుమ పిండి గాని పేదవారికి గాని, పేద బ్రాహ్మణులకు గాని దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో నిత్యం సూర్యాష్టకం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మేషరాశి వారు సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, లాభాలకు ఎంతగానో అవకాశం కనిపిస్తుంది. జన సంబంధాలు పెరగడం వల్ల మంచి అభివృద్ధిని, మంచి అవకాశాలను అందుకుంటారు. బ్యాంకు లావాదేవీలు, ఆర్థిక విషయాలు ఈ వారంలో మీకు అనుకూలంగా ముందుకు సాగుతాయి. మనసుకు నచ్చేటువంటి సంఘటన జరగడం వల్ల ప్రశాంతంగా, సంతోషంగా ఉండగలుగుతారు. అన్ని రకాలుగా అభివృద్ధిని, ఆనందాన్ని ఈ వారంలో మీరు పొందగలుగుతారు. అధికారుల యొక్క అభిప్రాయాలతో గాని, వారు చేసే పనుల వల్ల వివాదాలు గాని రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో గణేశాష్టకం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మహాగణపతిని సందర్శించి నమస్కరించుకుని పూజించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తుంది. ఆర్థికంగా ఈ వారంలో మీరు బలాన్ని పెంచుకోగలుగుతారు. మీ మాటల వల్ల సమాజంలో మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతి తెచ్చుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. అధికారుల అడ్డదండలతో మంచి అభివృద్ధిని, అవకాశాలను అందుకుంటారు. ఆత్మీయుల సమావేశం మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఉత్తర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని గమనించండి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో సుందరకాండ నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మిథున రాశి వారు ఆంజనేయ స్వామిని సందర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను, లాభాలను అందుకోగలుగుతారు. జన సహకారంతో చాలా పనులు ఈ వారంలో మీరు సునాయాసంగా పూర్తి చేస్తారు. మీ మాటకు విలువ పెరగడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల అండదండలతో మంచి అవకాశాలను, అభినందనలు అందుకోగలుగుతారు. పోటీ ప్రపంచంలోనూ, విద్యా సంబంధమైనటువంటి విషయాల్లోనూ మంచి విజయాలను పొందగలుగుతారు. ఈ వారంలో కొన్ని అసౌకర్యాలు, కొన్ని ఆర్థికపరమైనటువంటి సమస్యలను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ పెసర్లను బుధవారం రోజు పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కర్కాటక రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను, లాభాలను మీరు పొందగలుగుతారు. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఆర్థిక విషయాలు మీకు అనుకూలంగానే ముందుకు సాగే పరిస్థితి కనిపిస్తుంది. స్త్రీజన సహకారం వల్ల కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. కష్టానికి తగినటువంటి ఫలితం ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. భూవాహన సమస్యలు,
భూవాహన సంబంధమైనటువంటి ఆటంకాలు, ఖర్చులు అధికమయ్యే సూచన కనిపిస్తోంది. ఈ రాశి వారికి వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ సింహరాశి వారు 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ, మీ కార్యాలయంలో పనిచేసే చిన్న ఉద్యోగులకు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల సంతోషంగా ఉంటారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ సింహరాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో చాలా బిజీగా ఈ వారం అంతా కూడా మీరు కాలం గడిపేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆర్థికపరమైనటువంటి అనుకూల వాతావరణం మీకు ఈ వారం అంతా కూడా కనిపిస్తుంది. కుటుంబపరంగా ప్రశాంత వాతావరణం మీకు ఎంతగానో సంతోషాన్ని కలిగజేస్తుంది. వ్యవసాయ రంగంలోని వారికి శుభకాలం నడుస్తోందని చెప్పవచ్చు. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు మనస్పర్ధలకి, అభిప్రాయ భేదాలకి, వివాదాలకి అవకాశం కనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కన్యా రాశి వారు 1 కేజీ బియ్యం సోమవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యా రాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, అవకాశాలకు ఎంతగానో అనుకూల వాతావరణం కనిపిస్తుంది. మీ ధైర్యమే మిమ్మల్ని శ్రీరామరక్షగా రక్షిస్తుందని చెప్పవచ్చును. ఆర్థిక పరంగా అనుకూల కాలం ఈ వారంలో మీకు కనిపిస్తుంది. భూముల వల్ల కానీ, వ్యవసాయ భూముల వల్ల కానీ, వాహనాల వల్ల కానీ లాభాలు అందుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూల వాతావరణము, అభివృద్ధి పథకంలో ముందుకు వెళ్లే విధానము కనిపిస్తుంది. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు మనస్పర్ధలకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ శనగలు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో సిద్ధి సాయినాథులు జీవిత చరిత్ర నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ తులారాశి వారు సిద్ధి సాయినాథుని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, అవకాశాలకు ఈ వారం ఎంతగానో అనుకూలంగా ఉంది. మీ మాటకు విలువ పెరగడం వల్ల సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను, అవకాశాలను అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులతో ఇంటా బయట కూడా సానుకూల వాతావరణం లభిస్తుంది. చిన్న చిన్న అసౌకర్యాలను, సమస్యలను ఈ వారంలో మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ పెసర్లను బుధవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ వృశ్చిక రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్లి తులసి ఆకుల మాలను సమర్పించి స్వామివారికి, అమ్మవారిని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుసు రాశి వారు, ఈ ధనుసు రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, అవకాశాలకు అనుకూల వాతావరణం ఉంది. జన సహకారంతో కొన్ని పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఒక కార్యక్రమాన్ని లాభదాయకంగా ముగింపు చేస్తారు. సమాజంలో మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి ఈ వారం అవకాశాన్ని ఇస్తుంది. మీ నిజాయితీ, నిరాడంబరతే మీ అభివృద్ధికి కారణమవుతుందని గమనించండి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పాల్సిన బాధ్యత మీదే అని గమనించండి. ఈ రాశి వారికి ఈ వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ ధనుసు రాశి వారు 1 కేజీ బియ్యం సోమవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శ్రీ లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా శుభ ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. నూతన వ్యక్తుల పరిచయం, వారి యొక్క సహాయం వల్ల ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. భూ వాహన లాభాలు కానీ, సౌఖ్యాలు కానీ, వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు కానీ పొందగలుగుతారు. మనసుకు నచ్చేటువంటి సంఘటన జరగడం వల్ల ప్రశాంతంగా, సంతోషంగా ఉండగలుగుతారు. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. పోటీ ప్రపంచంలో కాస్త వెనుకబాటుతనంతో మీరు ఇబ్బందులు పొందించుకునే వాతావరణం కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు చెప్పే క్రమంలో ఈ మకర రాశి వారు 1 కేజీ నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీ సుందరకాండ పారాయణ నిత్యం చేసుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి.
మంచి ఫలితాలకు అవకాశం కనిపిస్తుంది ఈ వారం వీరికి. అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థికంగా బలాన్ని పుంజుకోగలుగుతారు. బ్యాంకు లావాదేవీలు సైతం మీకు అనుకూలంగానే ఉంటాయి. స్త్రీజన సహకారం వల్ల కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం మీకు ఎంతగానో సంతోషాన్ని కలిగజేస్తుంది. మీ మాటల వల్ల ఎదుటి వారు అపార్థం చేసుకోవడం, తద్వారా కలహాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారికి వారంలో మంగళ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కుంభరాశి వారు 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. స్తోత్ర పారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కుంభరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారు ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మీరు మంచి ఫలితాలను ఈ వారంలో అందుకోగలుగుతారు. మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో కార్యరూపం దాలుస్తాయి. ఆ రకంగా మీరు సంతోషంగా ఉండగలుగుతారు. సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వారు అభివృద్ధి పదవిలో ముందుకు సాగే విధానం కనిపిస్తుంది. జన సహాయంతో ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక్క విషయంలో సమాజంలో మీకు పేరు ప్రఖ్యాతలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఈ వారంలో మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెడతాయి. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మీన రాశి వారు 1 కేజీ గోధుమలు గాని గోధుమ పిండి గాని ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో నిత్యం సూర్యాష్టకం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సూర్య భగవానుడి ఆలయానికి వెళ్లి సోమవారిని సందర్శించుకోవడం, లేక ప్రతినిత్యం సూర్యోదయ కాలంలో సూర్య భగవాన్ని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.